మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఒకవైపు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న బాలయ్య భగవంత్ కేసరి, మరోవైపు థియేటర్లోకి రాబోతున్న విజయ్ జననాయకన్. ఇద్దర్లో అసలు విన్నర్ ఎవరు? ఓటీటీలో చూసిన స్టోరీతో ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ఎంత మిగిలింది? థియేటర్ కు జనాలు వస్తారా లేదా గాడ్ ఫాదర్ టైపు సినిమా మళ్ళీ రిపీట్ అవుతుందా? జననాయకుడు దేనికి రీమేక్ కాదు, గతంలో మూవీ టీం నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇది. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం టోటల్ సైలెంట్. 3 నిమిషాల ట్రైలర్లోని సీన్ టు సీన్ పోలికలు, షార్ట్ టు షార్ట్ మ్యాచింగ్ కళ్ల ముందు కనిపిస్తూ ఉండడంతో ఇక డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోయింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ఇదే టైంలో ట్రైలర్లో కొన్ని ఏఐ షార్ట్స్ వాడడం మరింత నెగటివ్ బజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం క్లియర్ అయిపోయింది. జననాయకుడు అనేది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అన్నది నిజం. అయితే భగవంత్ కేసరి తమిళ డబ్బింగ్తో సహా అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్లో ఇప్పటికే అవైలబుల్గా ఉంది. దీంతో కోలీవుడ్ మూవీ లవర్స్ అసలు ఒరిజినల్లో ఏముందో చూద్దాం అంటూ ఓటీటీలో బాలయ్య మూవీని తెగ చూసేస్తున్నారట. సబ్టైటిల్స్ అవసరం లేకుండా తమిళంలోనే స్ట్రీమింగ్ జరగడం ఈ ట్రెండ్ ని మరింత పెంచింది. ఓవర్సీస్ లో స్ట్రీమింగ్ చేసే సింప్లీ సౌత్ యాప్ ట్విట్టర్లో పదే పదే భగవంత్ కేసరి తమిళ్ వెర్షన్ ని ప్రమోట్ చేయడం ఈ మొత్తం సీన్ కి మరో క్లూ. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ట్రెండింగ్ లో టాప్ నెంబర్ల మధ్య తిరుగుతోంది. థియేటర్ టైంలో యావరేజ్ అన్న తమిళ్ క్రిటిక్స్ కూడా ఇప్పుడు అదే సినిమాని మెచ్చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి సీన్ టాలీవుడ్ లో కూడా చూసాం. మోహన్ లాల్ లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ఓటీటీలో ఉండగానే చిరంజీవి గాడ్ ఫాదర్ వచ్చింది. ఫ్యాన్స్ ముందే స్టోరీ తెలిసిపోవడంతో ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. సెకండ్ హాఫ్ చేంజెస్ నిరాశపరిచాయి. రిజల్ట్ కూడా సోసోనే. జననాయకన్ కి అదే ఫియర్. ట్రైలర్ కి ఇంత రచ్చ జరిగితే సినిమా రిలీజ్ తర్వాత ట్రోలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న డౌట్స్ మొదలయ్యాయి. విజయ్ కు రీమేక్లు కొత్తేమీ కాదు. గతంలో తెలుగులో హిట్ అయిన ఎన్నో సినిమాలు ఆయన కెరీర్ ని నిలబెట్టినవే. అప్పట్లో సోషల్ మీడియా వాడకం ఈ రేంజ్ లో లేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. చూడాలి జనవరి 9న రిలీజ్ తర్వాత ఈ రీమేక్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టర్న్ తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.